మరాఠా గడ్డ మాజీ అల్లుడు 100% స్ట్రైక్ రేట్తో దుమ్ము రేపాడు. మరాఠా ప్రజల ఎమోషన్స్ ను క్యాచ్ చేసి అక్కడ యూత్ ను తన స్పీచ్ తో ఓ ఊపు ఊపాడు. తనపై బీజేపీ అగ్రనాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూపర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు. ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సూపర్ విక్టరీ కొట్టిన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా షార్ట్ టైంలో సూపర్ హిట్ కొట్టారు. కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి దిగిన జనసేనాని సత్తా చాటారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న 5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓటర్లను ప్రభావితం చేశారు. పవన్ చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ తన క్యాంపెయిన్తో 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుని ప్రచారం చేయటమే కాకుండా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని ఆకట్టుకోవటంలో పవన్ సక్సెస్ అయ్యారు. బీజేపీ విధానాలను పవన్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రసంగించారు. దీంతో పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ హిట్ కొట్టింది. పవన్ భుజానికి ఎత్తుకున్న సనాతన ధర్మం కేవలం తెలుగు వాళ్లనే కాదు, మరాఠీలను కూడా ఆకట్టుకుంది. దీంతో నార్త్లో కూడా పవన్ డామినేషన్ స్టార్ట్ అయింది అంటూ ఓవైపు జన సైనికులు, మరోవైపు బీజేపీ క్యాడర్ పండుగ చేసుకుంటోంది. పవన్తో కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా క్యాంపెయినింగ్ చేయించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా పవన్ క్యాంపెయిన్ గురించి చర్చా వేదికల్లో పెద్ద ఎత్తున మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ను ప్రయోగించిన బీజేపీ సూపర్ సక్సెస్ అయిందని, పవన్ ఇమేజ్ బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువగా అడ్వాంటేజ్ అయింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్లలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. డెత్లూర్లో ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేదు, కానీ పవన్ దెబ్బకు అక్కడ ఖాతా తెరిచింది. మహాయుతి కూటమి బంపర్ మెజార్టీ సాధించడం వెనుక పవన్ కృషి కూడా తోడైంది అంటూ జాతీయ మీడియా చర్చా వేదికల్లో చర్చించటం హైలైట్. పవన్ క్యాంపెయిన్తో కేవలం 5 నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా తెలుగువారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మహాయుత కూటమికి అడ్వాంటేజ్ అయింది. విమర్శలకే కాకుండా ఎన్డీఏ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు పవన్. ఇక ఈ ఎన్నికల్లో పవన్ వ్యాఖ్యలు బాగా ఫేమస్ అయ్యాయి. సొంత ప్రసంగాలతో పవన్ కీలక స్టేట్మెంట్స్ ఇచ్చారు. జాతీయ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో పవన్ ఓ రేంజ్లో సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ సర్కార్ తీసుకున్న బలమైన నిర్ణయాలపై పవన్ కీలక ప్రసంగాలు చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాలపై బీజేపీ నేతలకు మించి పవన్ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రసంగించారు. మరాఠీ ప్రజల ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఛత్రపతి శివాజీ గురించి పవన్ ప్రసంగాలు అక్కడి యూత్ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా పవన్ అభివర్ణించడం హైలైట్ అంశంగా చెప్పాలి. శివసేన రెండుగా చీలిన ఎన్డీఏ వైపు శివసేన అభిమానులు, కార్యకర్తలు నిలబడటంలో పవన్ తన వంతు కీలకమైన పాత్ర పోషించారు. బాలాసాహెబ్ థాక్రేపై తనకు ఉన్న అభిమానాన్ని పవన్ చాటుకున్నారు. ఇక తెలంగాణలో మజ్లిస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవన్ మహారాష్ట్రలో హైలైట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్లోని రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్లో కొందరు నేతలు అంటున్నారన్న పవన్ అలాంటి ప్రభుత్వాలు వద్దని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా, కలిసి బలంగా నిలబడదామా అంటూ పవన్ మరాఠా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఓ ఊపు ఊపింది. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా, కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ యూత్ను ఆకట్టుకునేలా ప్రసంగించారు. ఇక ప్రధాని మోదీపై పవన్ చేసిన ప్రసంగం కూడా హైలైట్. ఇలా మరాఠా గడ్డ మాజీ అల్లుడు అక్కడి ప్రజలను ఫిదా చేస్తూ ఎన్డీఏ విజయంలో కీ రోల్ ప్లే చేయడంలో బీజేపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు.